ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సూర్యగ్రహం 5వ భావంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా పరిశీలించే ప్రయత్నం అనేది చేద్దాం. మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ రవిగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహంగా మనం చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక 5వ భావం విషయానికి మనం వచ్చినట్లయితే 5వ భావాన్ని ఏం చెప్తారంటే లక్ష్మీ స్థానంగా చెప్పడం జరుగుతుంది. అంటే దాన్ని కోణస్థానంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఉంటే 3, 6, 11 స్థానాల్లో, లేకపోతే ఇటువంటి కోణ స్థానాలైనా 1, 5, 9లో ఉంటేనే కొంతవరకు యోగించే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. రవిగ్రహం పంచమ భావంలో ఉండడం అనేది పాజిటివ్ విషయంగా మనం చెప్పొచ్చు. అలా అని చెప్పి రవిగ్రహం ఆ భావంలో కంప్లీట్గా 100% పాజిటివ్గా పనిచేస్తాడని రూల్ అయితే ఏం లేదు. సో రవిగ్రహానికి ఉన్న కారకత్వాలు అండ్ అలాగే పంచమానికి ఉన్న కారకత్వాలు మనం ఆ రెండింటిని కంపేర్ చేసి మనం రిజల్ట్స్ అనేవి చెప్పాల్సి వస్తుందని మనం చెప్పొచ్చు. ముందుగా మనం రవిగ్రహం విషయానికి వచ్చినట్లయితే రవిగ్రహాన్ని పితృకారకుడిగా అండ్ అలాగే ఆత్మకారకుడిగా గవర్నమెంట్ ఇండికేట్ చేస్తాడని చెప్పొచ్చు. పవర్ని, అథారిటీని, మనలో ఉండే అహంకారాన్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని, ఇటువంటివన్నీ ఈ రవిగ్రహం ఇండికేట్ చేస్తాడని చెప్పొచ్చు. ఇక పంచమ భావం అనేది సంతానాన్ని ఇండికేట్ చేస్తుంది, జ్ఞానాన్ని ఇండికేట్ చేస్తుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ని ఇండికేట్ చేస్తుంది, క్రియేటివిటీని ఇండికేట్ చేస్తుంది అండ్ అలాగే స్పోర్ట్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. రవిగ్రహాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయనకి స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండే అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇటువంటి లక్షణాలు ఉన్న రవిగ్రహం ఈ విధంగా పంచమ భావం ఉంటే ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ వల్ల ఆ పర్సన్స్ని ప్రతి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునేలాగా మోటివేట్ చేస్తాడని మనం చెప్పచ్చు అనమాట. అంటే ఎక్కువగా ఈ పర్సన్స్లో హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఆ నాలెడ్జ్ అనేది ఏదైనా సబ్జెక్ట్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్లో అవ్వచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా వీళ్ళే అందరికన్నా నెంబర్ 1గా ఉండాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటామని చెప్పొచ్చు. ఇదే కారకత్వం అనేది ఒక్కోసారి నెగిటివ్గా కూడా పనిచేస్తుంది అనమాట. అదే విధంగానంటే నాకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు, నేను నేర్చుకున్న విద్య అవ్వచ్చు, లేకపోతే సంపాదించిన జ్ఞానం అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు మరియు రాదు. ఈ కాంబినేషన్ వల్ల ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి ఈ విధంగా కూడా బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అలాగే పంచమ భావం అనేది లవ్ అండ్ ఎఫెక్షన్ని ఇండికేట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ పర్సన్స్ అనేవాళ్ళు లవ్ విషయంలో ఇదే విధంగా అథారిటేటివ్గా అవ్వచ్చు, లేకపోతే ఒక డామినెంట్ నేచర్గా బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎవరికైనా ప్రేమించిన వ్యక్తిలో ఇటువంటి బిహేవియర్ కనుక ఉన్నట్లయితే అది ఎవరికి నచ్చదు. కాబట్టి అందుకే ఈ కాంబినేషన్ అనేది ఆ పర్సన్స్కి ఒక్కోసారి లవ్ ఫెయిల్యూర్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఈ కాంబినేషన్ అనేది లవ్ ఫెయిల్యూర్ని ఎందుకు ఇస్తుంది అనే విషయాన్ని మనం వీడియో లాస్ట్లో ఒకసారి మాట్లాడుకుందాము. ఈ పంచమ భావం అనేది స్పోర్ట్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక రవిగ్రహం విషయానికి వచ్చినట్లయితే రవిగ్రహం స్వయంగా ఆత్మకారకుడు కాబట్టి ఈ విధంగా 5th హౌస్లో ప్లేస్ అవ్వడం వల్ల వాళ్ళ సోల్ అనేది గేమ్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఈ పర్సన్స్ అనేవాళ్ళు స్పోర్ట్స్లో ఎక్కువగా రాణిస్తారు అనడం కన్నా ఆ క్రీడాకారులకి వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ కోచ్గా ఉంటూ ఒక మంచి గైడెన్స్ని అందించే వ్యక్తులుగా ఉంటారని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగానే ఓన్లీ స్పోర్ట్స్లో మాత్రమే కాదు, ఈ పంచమ భావం అనేది క్రియేటివిటీని కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో కూడా బాగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఆ రంగంలో బాగా రాణించడానికి ఒక గొప్ప గైడెన్స్ని అందించే వ్యక్తులు కూడా ఉంటారు మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఇక ఈ పంచమ భావం అనేది సంతాన భావంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచే విధానం అనేది డామినెంట్గా, అథారిటేటివ్గా అండ్ అలాగే బాగా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. రవిగ్రహం ఎప్పుడు పవర్ని అండ్ అలాగే సమాజంలో ఒక గుర్తింపుని కోరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగానే ఈ పర్సన్స్ యొక్క సంతానం అనేది బాగా కష్టపడి సమాజంలో ఒక గొప్ప పేరుని తెచ్చుకుని మంచి పొజిషన్లో ఉండాలనే బర్నింగ్ డిజైర్ అనేది ఈ పర్సన్స్లో ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. దీని కారణంగానే ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలతో ప్రేమగా కాకుండా ఎక్కువగా బాధ్యతగా ఉండే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఇక ఫైనల్గా పంచమ భావంలో రవిగ్రహం ఆయన యొక్క 7వ దృష్టి ఇక్కడ లాభస్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇప్పుడు లాభస్థానం ఇండికేట్ చేస్తుందంటే గెయిన్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది, అంటే ప్రాఫిట్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రవిగ్రహాన్ని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ బ్రేవ్ ప్లానెట్గా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రిస్క్ అనేది చేసి హై ప్రాఫిట్స్ని ఎండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు మనం చెప్పొచ్చు అనమాట. సో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుందంటే మనకు అక్కడే అర్థమవుతుంది. ఈ పర్సన్స్ అనేవాళ్ళు షేర్ మార్కెట్లో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గ్యాంబ్లింగ్ సంబంధించిన బిజినెస్లో అవ్వచ్చు,
వాటిలో కూడా రాణించే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. ఇక మనం లగ్నాల విషయానికి వచ్చినట్లయితే ఈ రవిగ్రహం గురుపాద లగ్నాలకి శుభగ్రహం అవుతాడు, ఇటు శనిపాద లగ్నాలకి పాపగ్రహం అవుతాడు. కాబట్టి అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా శనిపాద లగ్నాల వారికి కాకుండా గురుపాద లగ్నాల వారికి ఈ రవిగ్రహం పంచమ స్థానంలో ఉంటే ఎక్కువగా శుభ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు. అండ్ అలాగే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్లు ఈ రవిగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఇటువంటి గ్రహాలు కనుక కోణస్థానంలో ఉంటే యోగిస్తారని చెప్పడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కోణస్థానాల్లో ఉంటే యోగిస్తారు, కానీ ఆ స్థానానికి సంబంధించిన కారకత్వం అనేది ఏదో ఒకటి కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. ఈ వీడియోలో మనం పంచమ స్థానం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ పంచమ స్థానానికి ఉన్న కారకత్వాలు ఏంటంటే ఈ పంచమాన్ని మనం ప్రధానంగా సంతానం మరియు లవ్ అండ్ ఎఫెక్షన్కి చెందిన భావంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి స్థానంలో ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చిల్డ్రన్ విషయంలో ఏదో ఒక లోటు అనేది కనిపించే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు. అండ్ అలాగే లవ్ అండ్ ఎఫెక్షన్ విషయానికి మనం వచ్చినట్లయితే ఈ పాపగ్రహం యొక్క ప్రభావం వల్ల ఒక్కోసారి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. పంచమభావంలో రవిగ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్త వారు కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ అలాగే మీరు ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకునే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.